ఈ మధ్య మా కార్తీక్‌ని వెజిటబుల్ మార్కెట్‌కి కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే వాడికి నచ్చింది తీసుకుంటే ఇష్టంగా తింటాడు కదా అని. అక్కడ ఇంత పెద్ద వంకాయని తీసుకొని మమ్మీ నాకు ఎగ్ ప్లాంట్ కావాలి అన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నాను. రొటీన్‌గా వండితే ఏం బావుంటుంది, పిల్లలకి టేస్టీగాను ఉండాలి, హెల్తీగాను ఉండాలి కాబట్టి ఇలా చేశాను. వంకాయని ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మసాలా పౌడర్‌లో పెట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ ఏంటా అనుకోకండి, చాలా ఈజీ. కొబ్బరి, పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఈ పౌడర్‌లోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం టేస్ట్ చేసుకొని ఇంకా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ రెడీ అయిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చాలా ఈజీ అండ్ ఇవన్నీ కూడా చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టి రెడీగా ఉంచాను. ఈ వంకాయలను కూడా ఇందులో పెట్టేసుకొని నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. మిగిలిన ఈ మసాలా పౌడర్ కూడా దీనిపైన ఇలా వేసేసి 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, వంకాయలు కొంచెం సాఫ్ట్ అయినాయి. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. వంకాయని ఇలా నీట్‌గా ఉడికించుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లోపల ఏదైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేసి బాగా కుక్ అవుతది. ఈ వంకాయ ఫ్రైలో కాంబినేషన్‌గా పప్పుచారు ఉంటే బావుంటుంది కదా, అందుకని పోపు చేసేసుకుంటున్నాను. పప్పు ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఈ వంకాయలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బావుందో. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన పోపు కూడా అయిపోయింది. ఆల్రెడీ చేసి పెట్టుకున్న పప్పులో కూడా వేసేసుకొని రెడీ చేసేసుకుందాం. మన బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. అలాగే మన వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసేసుకొని మంచిగా లాగించేద్దాం. ఇంత పెద్ద వంకాయని పెట్టుకొని తింటే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఇంత మంచి టేస్టీ ఫుడ్ అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇంక అస్సలు వెయిట్